మీకు పాన్ కార్డ్ లేదా? మెల్లగా అప్లై చేద్దాం అనుకుంటున్నారా? అలా అయితే మీరు ఇబ్బందుల్లో పడినట్టే. ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కొత్తగా ప్రతిపాదించిన రూల్స్ ప్రకారం 2026 ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ మారబోతోంది. ఇప్పటివరకు ఆధార్ ఒకటే సరిపోతుంది. కానీ ఇక నుంచి ఆధార్ మాత్రమే పెట్టి పాన్ అప్లై చేయలేరు. మరొక డాక్యుమెంట్ తప్పనిసరి అవుతుంది. బర్త్ సర్టిఫికేట్, 10th మెమో, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్ వంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి. అంతేకాదు, అప్లికేషన్ ఫామ్స్ కూడా మారుతున్నాయి. కొత్త ఫార్మాట్స్లో పాన్ కోసం అప్లై చేయాలి. ఈ మార్పులన్నీ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 2026లో భాగంగా తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే 2026 మార్చి 31వ తేదీ వరకు ఆధార్తోనే పాన్ అప్లై చేయవచ్చు. కాబట్టి మీకింకా పాన్ లేకపోతే ఇప్పుడే అప్లై చేసుకోవడం బెస్ట్. మొత్తం మీద కొత్త రూల్స్ వల్ల పాన్ అప్లికేషన్ ప్రాసెస్ కొంచెం కఠినంగా మారుతుంది. మీకు పాన్ కార్డ్ ఉండుండొచ్చు, మీ ఫ్రెండ్స్కి లేకపోవచ్చు. వాళ్ళకి ఉపయోగపడుతుందేమో. షేర్ చేయండి.